Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Today we are going to discuss about economic impact of bifurcation. రాష్ట్ర విభజన కారణంగా జరిగిన ఆర్థిక ప్రభావం అనడం కంటే దుష్ప్రభావం అనడమే బెటర్గా ఉంటుంది. సో ఏ రకంగా అఫెక్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం. దీని సిలబస్ ఏమంటే లాస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ, ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బైఫర్కేషన్, ఈ 2 పాయింట్స్ ఈ సిలబస్ ఐటమ్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాను. సిలబస్ గురించే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూడాల్సిన వీడియో ఇది. ఈ సెషన్లో ఏ రకమైన నష్టం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుంటే స్పందించడానికి, మనము నెక్స్ట్ ఏమన్నా డెసిషన్స్ తీసుకోవడానికి, ఓటేసేటప్పుడు ఆలోచించడానికి పనికొస్తుంది అన్నమాట. ఇది ఒక 2 క్వశ్చన్స్ రూపంలో నేను చెప్తాను. ఆ రెండిటికి మీకు దీంట్లో ఆన్సర్ దొరుకుతుంది. చీఫ్ కన్సర్న్స్ రైజ్డ్ బై తెలంగాణ బిఫోర్ ది డివిజన్, ఫండ్స్, irrigation and employment were that of Andhra Pradesh post division. Discuss. విభజనకు ముందు తెలంగాణ లేవనెత్తిన ప్రధాన ఆందోళనలు నిధులు, నీటిపారుదల మరియు ఉపాధి. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు కదా కేసీఆర్ గారు, అదనమాట. ఆంధ్రప్రదేశ్ యొక్క విభజనానంతర సమస్యలు అంటే ఏవైతే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు సమస్యలుగా లేవనెత్తారో అవి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సమస్యలు అయిపోయాయి అని స్టేట్మెంట్. దాని గురించి చర్చించమంటున్నారు. గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ది ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బైఫర్కేషన్ ఆన్ ది రెసిడ్యువల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విభజన యొక్క ఆర్థిక ప్రభావం గురించి సంక్షిప్త గమనిక ఇవ్వండి. ఏ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ మీద ఈ విభజన అనే దాని మీద ఒక బ్రీఫ్ నోట్ ఇవ్వమంటున్నారు. సో ఎకనామిక్ ఇంపాక్ట్ గురించి కొన్ని మేజర్ పాయింట్స్ ఫస్ట్ కవర్ చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి హైదరాబాద్. Bifurcation has resulted in AP losing Hyderabad, which was developed by successive governments for nearly 7 decades. సో 70 సంవత్సరాలు సంయుక్త అంటే ఒక రాజధానిగా ఉన్న ఈ ప్రదేశాన్ని అన్ని ప్రాంతాలు అంటే రాయలసీమ, కోస్టల్ ఆంధ్ర, తెలంగాణ అన్ని ప్రాంతాలు కలిసి డెవలప్ చేశాయి కదా. కానీ విభజన అనంతరము ఆ రాజధాని తెలంగాణకు మాత్రమే చెందుతుంది. అది ఒక మేజర్ ఇష్యూ. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్స్. సో టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టర్స్ ఈ ఏరియాలో హైదరాబాద్ రంగారెడ్డిలో కాన్సన్ట్రేట్ కావడము, దాని వలన ఇప్పుడు Andhra has become only agriculture based. This coupled with absence of a large industrial base and educational institutions and infrastructure base. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఇక్కడ ఉన్నాయి. మరి ఇండస్ట్రియల్ బేస్ కూడా ఉంది. ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అన్ని రకాలు హైదరాబాద్లో ఉండడము, ఈ చుట్టుపక్కల ఉండడం వలన ఇదంతా అడ్వర్స్లీ ఇంపాక్టెడ్ ది రెసిడ్యువల్ స్టేట్. తర్వాత రెవెన్యూ డెఫిసిట్. 1920లో రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 26,647 crores ఏపీలో, వేరాస్ తెలంగాణ హ్యాస్ ఎ రెవెన్యూ సర్ప్లస్ ఆఫ్ 2,044 crores ఆ పీరియడ్లో. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? సో ఒక ప్రాంతంలో రెవెన్యూస్ ఉన్నాయి, ఇంకొక ప్రాంతంలో రెవెన్యూస్ లేవు. సో డివైడ్ అయిన తర్వాత ఆ లాస్ ఉంది ఇప్పుడు. సో రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ అయిపోయింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకున్నామంటే
13 districts of residue in Andhra Pradesh for the same year stood at 82,870, whereas it was 1,12,162 for the state of Telangana. అంటే డివైడ్ అయినప్పుడు చూసుకుంటే పర్ క్యాపిటా ఇన్కంలో చాలా తేడా ఉంది. సో పర్ క్యాపిటా ఎక్కువ ఉన్న ప్రాంతం సపరేట్ అయిపోయింది, తక్కువ ఉన్న ప్రాంతాన్ని పక్కన పెట్టేశారు. సో దీన్ని బట్టి మనకు అర్థం ఏదంటే ఒక పావర్టీ అనేది అంటే పర్ క్యాపిటా తక్కువ ఉన్న ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ రావడం వలన దాని అర్థం ఏమంటే రెవెన్యూస్ తక్కువ ఉన్నాయి, అసెట్స్ తక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి అని అర్థం అన్నమాట. సో ఈ రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్ ఈ రకమైన ఆర్థికమైన నష్టాలు ఉన్నాయి. తర్వాత ఇన్హెరిటెన్స్ ఆఫ్ డెట్, ఆస్తులు రెవెన్యూస్ అలా పోవడం, అంతేకాకుండా అప్పులు నెత్తికి రావడం. సో డెట్ టు జిఎస్డిపి రేషియో ఫర్ ది కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాస్ విత్ ఇన్ ది స్టిప్యులేటెడ్ లిమిట్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. కానీ అంతకుముందు బాగానే ఉండేది డెట్ టు జిఎస్డిపి. ఇప్పుడు ఏమైంది, బైఫర్కేషన్ తర్వాత రేషియో హ్యాస్ ఇంక్రీజ్డ్ టు 28.33% in 14-15 ఫ్రమ్ 22.22%. సో జిఎస్డిపితో కంపేర్ చేస్తే 22.22% ఉండేది, ఇప్పుడు 28.33%కి వచ్చేసింది. సో మళ్ళీ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ వస్తాయి. సో అప్పులు చేయడానికి లేదు. ఎందుకని, ఈ డెట్స్ అన్నీ పాపులేషన్ బేసిస్ మీద ఇచ్చేశారు, అసెట్స్ ఏమో లొకేషన్ బేసిస్ మీద ఇచ్చేశారు. కాబట్టి సో జిఎస్డిపి తగ్గిపోతుంది ప్రపోర్షనేట్గా, కానీ డెట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ కారణంగా ఈ కంపెనీస్కి డెట్ ఈక్విటీ రేషియో ఎంత ముఖ్యమో వీటికి కూడా జిఎస్డిపి డెట్ టు జిఎస్డిపి రేషియో అనేది చాలా ముఖ్యం ప్రతి స్టేట్కి. మేజర్ పోర్షన్ ఆఫ్ డెట్ హ్యాస్ బీన్ ఇన్హెరిటెడ్, అది చాలా చాలా పెద్ద సమస్య ఏపీకి. ఇంకా ఫ్యూచర్లో డెవలప్ కూడా కాకుండా మెడకు ఒక గుదిబండలాగా తయారైపోయిందనమాట ఈ అప్పు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాన్సిక్యూటివ్ గవర్నమెంట్స్ కూడా అప్పు చేసి పప్పు కూడు తింటూ అనవసరమైన వెల్ఫేర్ స్కీమ్స్ చేసుకుంటూ, లేకుంటే ఇంకా ఏదో చేసుకుంటూ ఈ అసెట్స్ జనరేట్ చేసుకోవాలి, రెవెన్యూస్ జనరేట్ చేసుకోవాలి అనేది లేదు. ఖర్చు పెట్టి మంచి పేరు తెచ్చుకొని ఓట్లు సంపాదించుకోవాలనేది ఆలోచన ఉంది. సో ఇది మనము గుర్తించాలి. సో విభజనానంతర రాజకీయ పార్టీలు ఏం చేశాయని కాకుండా విభజన కారణంగా చూద్దాం. మొదట ఈ ఇన్హెరిటెన్స్ ఆఫ్ డెట్ అనేది చాలా పెద్ద ఇష్యూ. సో ఫండ్స్, ఇరిగేషను, ఎంప్లాయ్మెంట్, నీళ్ళు, నిధులు, నియామకాల గురించి వస్తే ఈ నిధులు చెప్పాను ఇప్పటికే చాలా డీప్ డెట్స్ ప్రాబ్లమ్స్లో ఉంది, ఇన్హెరిట్ కూడా చేసుకునింది. ఇరిగేషన్ ఇష్యూస్ మొదలైనవి, లైక్ గోదావరి, కృష్ణ రెండిట్లో, మెయిన్గా కృష్ణా వాటర్స్ చాలా గొడవలు అవుతున్నాయి. శ్రీశైలం నుంచి రాయలసీమకి తీసుకుపోతామంటే కూడా తెలంగాణ వాళ్ళు అడ్డుకునే పరిస్థితి, ముఖ్యంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు. సో ఇట్ బికమ్స్ లైక్ ఫ్లేరప్ అయిపోతుంది రెండు ఏరియాస్లో. ఏ మాత్రము నీళ్ళ విషయం వచ్చిందంటే పక్కన వాళ్ళకి బెనిఫిట్ అవుతుందంటే మనకు లాస్ ఏమో, జీరో సమ్ గేమ్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీలో ఉన్నారు ఇప్పుడు ప్రజలు. ముందు అంతా ఒకటే రాష్ట్రం ఉన్నప్పుడు కొంచెం సులభంగా ఉన్నింది, అది కూడా డెవలప్ కావాలి కదా అని. ఇప్పుడు సపరేట్ స్టేట్ అయిపోయేసరికి ఆ రకమైన కోఆపరేషన్ అనేది రాదు పక్క స్టేట్ నుంచి. సో ఎకనామిక్గా ఇంపాక్ట్ అంటే వాటర్ రాకపోతే ఏమవుతుంది, అండర్ డెవలప్మెంట్ అలాగే కంటిన్యూ అవుతుంది. సో అగ్రికల్చరు ఎంతోమందికి ఉపాధిని ఇస్తుంది. సో అదంతా కూడా సమస్య అన్నమాట, పెద్ద సమస్య. ఇంకా ఎంప్లాయ్మెంట్ అంటారా, ఇప్పుడు ఐటీ మొత్తం పోయినట్టే. ఏపీ రెసిడ్యూల్ ఏపీకి ఐటీ ఏమీ లేదు, చాలా తక్కువ ఉంది, సింగిల్ డిజిట్ పర్సంటేజ్ లెక్క తీసుకుంటే. సో ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్నో ఉన్నాయి. సో అక్కడ చదువుకున్న వాళ్ళు మరి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ పోవాల్సిన పరిస్థితి. ఏపీలో జాబ్స్ లేవు వాళ్ళకి ఇప్పుడు.
వాళ్ళ ఓన్ స్టేట్లో జాబ్స్ లేని పరిస్థితి. సో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఈ 2 కారణాల వలన జాబ్స్ కూడా తక్కువైపోయినాయి. సో నీళ్లు నిధులు నియామకాలు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్కే సమస్యలుగా మారినాయన్నమాట ఈ డివిజన్ వలన. ఇప్పుడు ఒక్కొక్క సెక్టర్ చూసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్కి వద్దాం. ఇప్పుడు ఓన్లీ అగ్రో బేస్డ్ అన్నంత మాత్రాన అదేదో బాగుందా అంటే అది కూడా కాదు. రెసిడ్యువల్ స్టేట్ ఆఫ్ ఏపీ ఈజ్ రెడ్యూస్డ్ టు అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ saddled with one of the largest drought prone areas. సో అండ్ బేన్ ఆఫ్ రెగ్యులర్ సైక్లోన్స్. సో కోస్టల్ బెల్ట్లో సైక్లోన్స్ ఎక్కువ వస్తున్నాయి, మిగిలిన ఏరియాస్లో ప్రాబ్లం ఉంది. డ్రాట్ ప్రోన్ ఏరియాస్ లైక్ ఆల్ 4 districts ఆఫ్ రాయలసీమ లైక్ అనంతపూర్, చిత్తూరు, కడప, కర్నూలు, తర్వాత ప్రకాశం కూడా కలుపుకుంటే ఈ 5 జిల్లాలు క్రానికలీ డ్రాట్ ప్రోన్. వానలు చాలా తక్కువ పడుతున్నాయి, వర్షాధార ప్రాంతాలు ఇవన్నీ, ఇరిగేషన్ కూడా లేదు. కాబట్టి ఈ 5 జిల్లాలు చాలా డ్రాట్ ప్రోన్ ఏరియాస్గా డెవలప్ అయ్యాయి. ది వైట్ పేపర్స్ కమింగ్ అవుట్ షో ది వాలిటిలిటీ ఆఫ్ ది అగ్రికల్చర్ సెక్టర్ ఫేసింగ్ సీరియస్ క్రైసిస్. ఇది డివిజన్ వలన ఇంకా ఎక్కువైంది ఈ సమస్య. ఎందుకంటే ఈ 4 districts ఆఫ్ రాయలసీమ, ప్రకాశం, వాటికి నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలంటే ఇవన్నీ కూడా కృష్ణా జలాలే రావాలి. కృష్ణా జలాలకి ఆల్రెడీ ప్రాబ్లం అన్నమాట, ఆల్రెడీ స్ట్రెస్డ్. దాని మీద డివిజన్ ఈ స్టేట్ డివైడ్ కావడం వలన ఇప్పుడు తెలంగాణని కూడా కన్విన్స్ చేయాలి. వాళ్ళు కూడా ఒకరు సరే అనేసరికి అపోజిషన్ వాళ్ళు అపోజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ డివిజన్ అనేది కొన్ని ప్రాంతాలకి శాపంలాగా పరిణమించే అవకాశంగా కనిపిస్తుంది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్స్ విషయానికి వస్తే సర్వీస్ సెక్టర్ మొత్తం పోయింది. ఎస్పెషలీ ఆర్గనైజ్డ్ సర్వీస్ సెక్టర్ ఇప్పుడు ఆల్మోస్ట్ లేనట్టే లెక్క. అయితే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉంటుంది కొంచెం. ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది అగ్రికల్చర్ సెక్టర్ విచ్ వాజ్ 23% ఇన్ ది కంబైన్డ్ స్టేట్ 2013-14 షార్ట్ అప్ టు 30.2%. అంటే ముందు 23 ఉండేది, 30%కి వచ్చేసింది అగ్రికల్చర్ షేర్. సో ఫర్దర్ గాన్ అప్ టు 34.4% డ్యూరింగ్ 2017 and 18. దిస్ ఆల్సో పాయింట్స్ టు ది లాస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్. మన మీద అగ్రికల్చర్ డెవలప్ అయింది అనుకుంటాం, కాదు. ఈ మిగిలినవి తగ్గిపోయాయి. మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టార్స్ కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ అయిపోయింది. కానీ డెవలప్డ్ స్టేట్స్ కానీ డెవలప్డ్ కంట్రీస్ కానీ మనం చూస్తే అగ్రికల్చర్ షేర్ తగ్గి మ్యానుఫ్యాక్చరింగ్ అంతకంటే సర్వీస్ సెక్టర్ పెరుగుతూ వస్తుంది. దట్ షోస్ డెవలప్మెంట్. కానీ ఇక్కడ రివర్స్ వెళ్ళిందనమాట. మన డెవలప్మెంట్ అంతా 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ది సర్వీస్ సెక్టర్ విచ్ జనరేట్స్ హయ్యర్ ట్యాక్స్ రెవెన్యూస్ అండ్ హయ్యర్ పర్ క్యాపిటా ఇన్కమ్ కాంట్రిబ్యూట్స్ ఓన్లీ 43.55% టు ది ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో 43 అంటే మంచిదే కదా అనుకోకండి, అందుకే నేను కంపారిజన్ కూడా ఇస్తున్నా ఇక్కడ. సో తెలంగాణలో 63.8% సర్వీస్ సెక్టర్. సో ఏపీలో 43%, 20% తక్కువ ఉంది. దాన్ని బట్టి డెవలప్మెంట్ కూడా మనము ఆలోచించుకోవాలి. ట్యాక్సులు తగ్గిపోతాయి, అన్ని రకాలుగా ఇబ్బంది. తర్వాత తమిళనాడు చూసుకోండి 53.36, కర్ణాటక 66.27, మెయిన్లీ ఇక్కడంతా బెంగళూరు డ్రైవ్ చేస్తుంది, ఇక్కడంతా చెన్నై డ్రైవ్ చేస్తుంది, తెలంగాణకు హైదరాబాద్ డ్రైవ్ చేస్తుంది ఈ సర్వీస్ సెక్టర్స్ని. కానీ ఏపీకి ఏముంది? ఏం లేదు. డ్రైవ్ చేసేదానికి ఒక మేజర్ సిటీ, ఒక సర్వీస్ సెక్టర్, ఐటీ ఇట్లాంటివి ఏమీ లేవు. ఈ కరోనా ప్రాబ్లం ఉన్నా కానీ ఐటీ సెక్టర్ అలాగే నిలబడింది. మనకు ఐటీ సెక్టరే లేదు, అది ప్రాబ్లం ఏపీలో. సో కేరళ విషయానికి వస్తే 64.41%. వీళ్ళు ఒక సిటీ అని కాకుండా కొన్ని సిటీస్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ వాళ్ళు
ఎన్ఆర్ఐస్గా ఉంటారు. వాళ్ళు వచ్చి మలేషియా, సింగపూర్, వేరే వేరే గల్ఫ్ కంట్రీస్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా తెచ్చుకుంటా అంటారు. సో రెమిటెన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది. ఆల్ ఇండియా యావరేజ్ తీసుకుంటే 53%. సో బీహార్, ఒరిస్సా అన్నీ కలుపుకొని ఆల్ ఇండియా యావరేజ్ తీసుకునే 53%. మనం 43% ఉన్నాం. సదరన్ స్టేట్స్ అన్నీ కూడా ఈ యావరేజ్ కంటే ఆల్మోస్ట్ ఎక్కువే ఉన్నాయి, ఎస్పెషలీ తెలంగాణ, కేరళ, కర్ణాటక సర్వీస్ సెక్టర్లో. తమిళనాడులో కొంచెం తక్కువ ఎందుకుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి. సో మనకి ఇప్పుడు ఏపీకి సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రెండు కూడా తగ్గిపోయాయి. ఇది సదరన్ స్టేట్స్కి సంబంధించిన 2017-18 చూస్తే ఏపీ చూడండి, సర్వీస్ సెక్టర్ ఇది ఎంత రిలేటివ్గా చాలా తక్కువ ఉంది. సో తెలంగాణకి బాగుంది, కర్ణాటకకి బాగుంది, కేరళకి బాగుంది, ఇండియా కూడా ఓకే. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇప్పుడు అగ్రికల్చర్ మనకు 34% అగ్రికల్చర్. సో తెలంగాణకు ఓన్లీ 14%, తమిళనాడుకు ఓన్లీ 12%, కర్ణాటకకు 10%, కేరళకు 12%, ఇండియాకు 17%. మనకెందుకు ఇంత ఎక్కువ? దీన్ని బట్టి ఎంత వెనుకబడి ఉంది ఈ రాష్ట్రం. డివైడ్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని ఉండాలి, ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి. ఒక రాష్ట్రాన్ని చాలా అంటే వీక్ సెక్టోరల్ కాంపోజిషన్ ఉన్న స్టేట్గా మనం డెవలప్ చేస్తున్నాం కదా, ఇది డివైడ్ చేసినప్పుడు ఏపీ పరిస్థితి ఏంటి, ఇంత దూరం ఎవరు ఆలోచించినట్టు అనిపించదు. సో చేసేసారు అంతే, ఏదో హిస్టారిక్ రీజన్స్ వల్ల దీన్ని తెలంగాణ అన్నారు, దాన్ని రాయలసీమ అన్నారు, ఇంకొక దాన్ని కోస్తా అన్నారు, సర్కార్స్ అన్నారు. సో ఆ బేసిస్ మీద చేసేసారు తప్పించి అసలు వయబిలిటీ చూసుకోవాలి, ఇది అన్ఫేర్నెస్ ఆలోచించి నిండాలి, అది చేయలేదు. సో 10-15% కంటే ఎక్కువ లేని అగ్రికల్చర్ సెక్టర్ వేరే చోటు ఉంటే మనకు 34% ఉంటే, మరి సర్వీస్ సెక్టరు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు ఇంత బ్యాడ్ ఉంటే, ఎస్పెషలీ సర్వీస్ సెక్టర్ మనం ఎలా డెవలప్ కావాలి అనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. తర్వాత లాస్ ఆఫ్ హైదరాబాద్. సో ఇది చాలా పెద్ద సమస్య, అన్నిటికంటే పెద్ద సమస్య. హైదరాబాద్ అంటే ఒక ఎమోషనల్ సిటీ, అట్లా మనకి ఇన్ని రోజులు క్యాపిటల్ అని కాదు. మనకు క్యాపిటల్ కావాలి, వాళ్ళ క్యాపిటల్ పోయింది అనేది కాదు లెక్క, పేరులో ఏమీ లేదు. కాకపోతే హైదరాబాద్ అకౌంట్స్ ఫర్ 99% ఆఫ్ ది టోటల్ 55,000 crore ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ది స్టేట్. సో ఎక్స్పోర్ట్స్ అన్నీ ఎక్కడి నుంచి అవుతున్నాయి? ఇక్కడి నుంచినే అవుతున్నాయి, హైదరాబాద్ నుంచి. ఐటీఈఎస్ ఎక్స్పోర్ట్స్. సో 72 నోటిఫైడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉంటే కంబైన్డ్ ఏపీలో 37 ఆర్ ఇన్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్ రంగారెడ్డి. సో మోర్ దాన్ 50% ఇక్కడే ఈ రెండు జిల్లాల్లో ఉన్నాయి, హైదరాబాద్, రంగారెడ్డిలో. హైదరాబాద్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ అకౌంట్ ఫర్ 44% ఆఫ్ ది రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, 39% ఆఫ్ ది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణలో కూడా మళ్ళీ మొత్తం కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. ఇట్ హ్యాస్ అన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, multitude of national institutes, growing industry, upcoming 16,500 crore మెట్రో రైల్ ప్రాజెక్ట్. సో ఓఆర్ఆర్ అవన్నీ ఆల్రెడీ వచ్చేసాయి, ఇప్పుడు మెట్రో వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ దిస్ సిటీ. తర్వాత ఈ ఆర్బిటరీనెస్ ఆఫ్ ది యాక్ట్ కాంట్రిబ్యూటెడ్ అనమాట. దీనికి తోడు ఇట్లా డివైడ్ చేసేసారు, సర్వీస్ సెక్టర్ లేని ప్లేస్ లాగా, మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ ఉండి ఓన్లీ అగ్రికల్చర్ మీద ఆధారపడే రాష్ట్రంలాగా చేసేసి హైదరాబాద్ లేకుండా చేసేసారు. అయితే దీనికి తోడు డివిజన్ ప్రాపర్గా చేయకపోవడము, అన్ఫేర్ పార్ట్స్ ఆఫ్ ది యాక్ట్ చాలా ఉన్నాయి. అవన్నీ నేను సపరేట్ సెషన్లో హ్యాండిల్ చేశాను, ఆర్బిటరీనెస్ ఆఫ్ ది యాక్ట్ అని. దానికి సంబంధించిన మొత్తం పాయింట్స్ ఇక్కడ బ్రీఫ్గా చెప్తాను.
సో స్టేట్ రిసీవ్డ్ ఓన్లీ 46% ఆఫ్ ఎస్టిమేటెడ్ రెవెన్యూస్ వైల్ ఇట్ అకౌంట్స్ ఫర్ 58% ఆఫ్ పాపులేషన్ ఎక్కువ, రెవెన్యూస్ తక్కువ. అదైంది పరిస్థితి. అసెట్స్ ఆర్ అలొకేటెడ్ ఆన్ లొకేషన్ బేసిస్ వెరాస్ డెట్స్ ఆన్ లయబిలిటీస్ బేసిస్. ఇది రెండో పాయింట్. తర్వాత రికవరీ ఆఫ్ అరియర్స్, లోన్స్, అడ్వాన్సెస్ లొకేషన్ బేసిస్. రావాల్సినటువన్నీ రికవరీస్ అన్నీ లొకేషన్ బేసిస్ మీద ఇచ్చి రీఫండ్ ఆఫ్ ట్యాక్సెస్ కలెక్టెడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఆన్ పాపులేషన్ బేసిస్. సో ఇదేమో దీనికి డబ్బులు కట్టాల్సి వచ్చేటప్పుడు పాపులేషన్ బేసిస్ మీద అప్పులన్నీ వీళ్ళకి అలొకేట్ చేసేసి రావాల్సినటువన్నీ లొకేషన్ బేసిస్ మీద పెట్టడం వల్ల 3,820 కోట్లు. తర్వాత ది పెన్షన్ లయబిలిటీస్ కంబైన్డ్ స్టేట్వి పాపులేషన్ బేసిస్ మీద పెట్టేశారు. అదొక ఇష్యూ, ఇదొక ఇష్యూ. తర్వాత అన్డివైడెడ్ లోన్ లయబిలిటీ 33,478 crores. దాన్ని హ్యాస్ బీన్ పుట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఏపీ బర్డనింగ్ ది స్టేట్. సో ఆ రేషియో చెప్పాను కదా, డెట్ టు జిఎస్డిపి రేషియో, అందుకే అడ్వర్స్ అయిపోయింది ఇక్కడ. సో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా క్రాస్ అయిపోతున్నాయి, దీనివల్ల చాలా ప్రాబ్లం వచ్చింది. ఇన్ పవర్ సెక్టార్ పవర్ కన్జంప్షన్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ యాజ్ ది బేసిస్. ఇక్కడికి వచ్చేసరికి అంతకు అసెట్స్ ఏమో లొకేషన్ బేసిస్ మీద, లయబిలిటీస్ పాపులేషన్ బేసిస్ మీద ఇచ్చి ఇక్కడికి వచ్చి కొత్త బేసిస్ ఒకటి తయారు చేశారు, కన్జంప్షన్ బేసిస్ అని పవర్ సెక్టర్. దానివల్ల మళ్ళీ ఏపీ స్టేట్కి లాస్ వచ్చింది. ఇంకా సింగరేణి కాలరీస్ అక్కడంతా కూడా 51% తెలంగాణకి ఇవ్వడం. తర్వాత క్యాపిటల్ లేకపోవడం, దాని గురించి క్లారిటీ లేదు. ఏదో ఓన్లీ రాజ్భవన్ని కట్టిస్తాము, దానికి డబ్బులు ఇస్తామన్నారు తప్పించి క్యాపిటల్ అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని అది పట్టించుకోలేదు. ఇవన్నీ ఆర్బిటరీనెస్ ఆఫ్ ది యాక్ట్, ఏదో తొందరలో చేసిన చట్టం అది. దానివల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి. సో అవన్నీ కూడా ఎకనామిక్ ఇంపాక్ట్కి కారణమైన 8 కారణాలు. చట్టం బాగా చేసింటే అన్నా బాగుండేది. సో ఈ ప్రాంతం ఎలాగూ సర్వీస్ సెక్టర్ లేదు, ఫ్యూచర్లో రాదు, కానీ చట్టం కూడా దాన్ని దృష్టిలోకి తీసుకోలేదు. తర్వాత పోనీ యాక్ట్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారా, ఇస్తామన్నవే తక్కువ, ఫెయిర్ డివిజన్ చేయలేదు, కానీ అవైనా ఇచ్చారా అని చూస్తే ఫెయిల్డ్ ప్రామిసెస్ ఉన్నాయి దాంట్లో. సో టోటల్ 14 కీ ప్రామిసెస్ ఉంటే ఒక్కటి కూడా ఇంకా ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేదు. 5 పార్షల్, 9 అస్సలు ఇంప్లిమెంట్ చేయలేదు. ఏవేవి పార్షల్ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఫర్ 7 డిస్ట్రిక్ట్స్. సో తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పార్షల్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్. ఇవేమంటే ఊరికే పేర్లు, అక్కడ ఐఐటి ఇక్కడ ఐఐఎం అనేసి, దానికి ఏమైనా డబ్బులు ఇవ్వాలి కదా. ఇన్నేళ్ళు అయింది, ఇంతవరకు అట్లే ఉన్నాయి అవి. మామూలు లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలకు పోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు ఐఐటి తిరుపతి కంటే. ఎందుకు ఇవన్నీ ఎందుకు డెవలప్ చేయలేదు ఇన్ని రోజులు? ఎవరో వేరే ఆర్డినరీ లోకల్ కాలేజ్లో దీనికి కొన్ని రూమ్లు ఇచ్చేసారనమాట, ప్రైవేట్ కాలేజ్లో. అలా కాకుండా బోర్డు ఒకటి ఉంది, ఆ ప్లేస్ ఒకటి ఇచ్చారు, దానికి ఒక బోర్డు ఒక చిన్నది పెట్టారు అంతే. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కొంతవరకు ఇచ్చారు, సపోర్ట్ ఫర్ క్యాపిటల్ కొంత జరిగింది. ఇది జరిగినాయి పార్షల్. నాట్ ఇంప్లిమెంటెడ్ గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్, దాని గురించి ఏమీ లేదు. ఏపీఎల్ఏ సీట్స్ గురించి లేదు. డివిజన్ ఆఫ్ ఏపీ భవన్ జరగలేదు. అపోర్షన్మెంట్ ఆఫ్ షెడ్యూల్ 9 కంపెనీస్, బైఫర్కేషన్ ఆఫ్ షెడ్యూల్ 10 కంపెనీస్, రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్, ఇవి జరగలేదు. అయితే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ సపోర్ట్ చేయలేదు వాళ్ళు. ఇంకా కూడా సెంటర్ హ్యాస్ ఎర్లియర్ రిలీజ్డ్ 1,050 crores టువర్డ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఆఫ్ 7 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ రాయలసీమ. ఏదో చెప్పారు అప్పుడు, ఏదో చేసేస్తాము బుందేల్ఖండ్ మోడల్ అని, అదని ఇదని, స్పెషల్ ప్యాకేజ్ అని అండర్ డెవలప్డ్ ఏరియాస్కి. ఏం చేసింది లేదు, చాలా అంటే చాలా మినిమల్. సో ఉత్తరాంధ్ర, రాయలసీమ వాటికి ఏం ఒరిగింది లేదు.
అనదర్ 350 crores రిలీజ్డ్, కానీ మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు యూనిలేటరల్గా, మేబీ బికాస్ ఆఫ్ యూటిలైజేషన్ ఆల్ దోస్ ఇష్యూస్. సో మన వైపు నుంచి కూడా సమస్యలు ఉన్నాయి, ప్రాపర్ యూటిలైజేషన్ చేసుకొని వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఇవ్వాలా, అది ఫోకస్ చేయకుండా మరి వాళ్ళు హెల్ప్ చేసి నిండాలి. యూటిలైజ్ చేయకపోతే సెంట్రల్ గవర్నమెంటే యూటిలైజ్ చేసి నిండచ్చు. తర్వాత యాజ్ అగైనెస్ట్ 12,747 crore రిక్వైర్డ్ ఫర్ setting up 11 educational institutions as per the Reorganization Act, only 845 crores has been released. అక్కడ మనకి పార్షియల్ అంటే ఏదో పార్షియల్ అంటే 50-60% కాదు, పార్షియల్ అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ అనమాట, నాట్ ఈవెన్ 10%. At this rate, it will take 20 to 30 years to establish these institutions in full-fledged manner అని అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. 9 out of 11 ఆర్ ఫంక్షనింగ్ ఫ్రమ్ టెంపరీ క్యాంపసెస్. ఆ టెంపరీ క్యాంపస్కి వెళ్ళి చూస్తే ఎవ్వరూ జాయిన్ కారు దాంట్లో, పేరుకే ఐఐఎం అయితే ఏమి, ఐఐటి అయితే ఏమి, వాటిల్లో ఏమీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు. రిటైర్డ్ పీపుల్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ తీసుకురావడం ఇక్కడికి, ఐఐటి తిరుపతికి, ఇలా జరుగుతుందన్నమాట. ఎప్పటికి ఇది డెవలప్ అవుతుంది ఈ రకంగా? అసలు ఎప్పటికైనా అవుతుందా? ఇంత తక్కువ ఇచ్చేసి డబ్బులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చేసి, ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ ఉంది, బాగానే డెవలప్ చేశారు. సో అదే రకంగా అదే ఇంట్రెస్ట్ చూపించాలి. ఇప్పుడు బిట్స్ వెళ్ళండి, హైదరాబాద్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ రకమైన డెవలప్మెంట్ కమిట్మెంట్ అక్కడ కనపడడంలే. ఫెయిల్డ్ ప్రామిసెస్ ఇంకా కూడా Schedule 13 రెడ్ విత్ సెక్షన్ 93 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి వద్దాం. సో డిడ్ నాట్ ఇంప్లిమెంట్ దుగ్గరాజపట్నం పోర్ట్, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, గ్రీన్ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, petrochemical plant, new railway zones, metro project at Vizag and at Vijayawada, Guntur, Tenali areas. సో ఇవి చూస్తే మొదట ఎన్ని వస్తున్నాయి, స్టేట్ డివైడ్ అయింది పర్లేదు, అయినా అటువైపు డివైడ్ చేయడం మంచిదేమో, స్మాల్ స్టేట్స్ మంచివే, బీజేపీ కూడా అదే చెప్తుంది. ఏపీకి డివైడ్ కావడం వల్ల ఎన్ని వస్తున్నాయి, కొత్తగా పోర్టు, కొత్తగా ఇండస్ట్రీస్, స్టీల్ ప్లాంట్స్ కడప, సో ఎన్నెన్నో జరుగుతున్నాయి, మెట్రో ప్రాజెక్ట్స్, అది కూడా మంచిదే కదా. డివైడ్ కాకుండా ఉంటే ఎప్పటికీ హైదరాబాద్ డెవలప్ అయ్యేది, ఇప్పుడు అన్నీ అవుతాయి అన్న ఫీలింగ్ అప్పుడు కలిగింది ప్రజలకి. కానీ ఆ పేపర్ మీదనే ఉండిపోయాయి, ఇంతవరకు ఏమీ డెవలప్ చేయలేదు. ఈ దుగ్గరాజపట్నము అసలు అయ్యేటట్టుగా అనిపించట్లేదు. ఈ రైల్వే జోన్ ఎందుకు ఇంత టైం పడుతుందో అర్థం కాదు. సో ఇదన్నమాట పరిస్థితి. చేసినా కానీ ఏదో నామకే వస్తే చిన్న ఏరియా అట్లా డెవలప్ చేయడం. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాలేదు, అది యాక్ట్లో లేకపోయినా పార్లమెంట్లో డిక్లేర్ చేసిన ప్రైమ్ మినిస్టర్ చెప్పిండేది తర్వాత ఏమీ రాలేదన్నమాట. సో ఇవన్నీ కారణాల వలన డివైడ్ అయిపోయిన స్టేట్ ఏమైందంటే ఎకనామిక్గా ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలైంది. ఇప్పటికీ అప్పుడు సరే ఎవ్వరూ చర్చించలేదు దీని గురించి, ఏం చేయలేదు, మాకు వద్దు, మాకు సపరేట్గా వద్దు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు అన్ని పార్టీల వాళ్ళు. తరువాత ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజకీయంగా చూసుకుంటున్నారు. కానీ రాష్ట్రము ఇలా ఉంది, ఇప్పటికైనా తప్పేం లేదు, ఇప్పటికైనా ఉద్యమించవచ్చు. స్పెషల్ కేటగిరీ గురించి వదిలేసి నేను ఏ పాయింట్స్ మాట్లాడాను ఇంతసేపు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ యాక్ట్లో ఉన్నాయి, తెచ్చుకోవచ్చు కదా. అందరూ కలిసికట్టుగా టీడీపీ, వైఎస్ఆర్, కాంగ్రెస్ రెండు కలిసి అడగచ్చు. లేదా కరోనా తగ్గిపోయాక 1,00,000 మంది వెళ్ళి కూర్చొని ఢిల్లీలో ప్రజలు నిలదీయచ్చు, పార్లమెంట్ ముట్టడి చేయొచ్చు. ఏం చేయట్లేదు, ప్రజలు కూడా గమ్మున అయిపోయారు, పట్టించుకోవట్లేదు. ఈ సమస్యని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి, దేశం అంతా గమనించాలి. ఇట్లా అన్ఫేర్గా డివైడ్ చేసేసారు,
తర్వాత పట్టించుకోవట్లే, ఆలనా పాలన లేదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పి అడగాలి. ప్రజలు అడగాలి, పార్టీలను నిలదీయాలి, సెంట్రల్ గవర్నమెంట్ని మనము అడగాలన్నమాట, ప్రెషర్ పెట్టాలి. అది ప్రజలు పెట్టట్లేదు, పార్టీలు మర్చిపోయాయి. సో ఈ సమస్యలు మర్చిపోతే ఆగిపోయే సమస్యలు కాదు, ఇవి ఫర్ ఎవర్ ఇది ఇలాగే ప్రాబ్లం ఉంటుంది. ఇంకా లేట్ అయ్యే కొద్దీ అడగడానికి ఏమి ఉండదు, ఎప్పుడో అయిపోయింది దాని గురించి ఇప్పుడేంటి అంటారు. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు, అందరూ అడగాల్సిన విషయాలు ఇవి. సో నౌ లెట్స్ రీక్యాప్. ఇప్పుడు లాస్ ఆఫ్ క్యాపిటల్ ఒకటి మెయిన్ ఇష్యూ. సో క్యాపిటల్ అంటే ఎకనామిక్ ప్రాబ్లమ్స్లో మెయిన్గా మనం చూడాల్సినవి ఏమంటే క్యాపిటల్ సమస్య ఒకటి పెద్దది, ఇదే అన్నమాట క్యాపిటల్ ఇష్యూ. తర్వాత సర్వీస్ సెక్టర్ పోయింది మనకి, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా పోయినట్టే. తర్వాత అగ్రికల్చర్ ఏమన్నా బాగుందంటే అగ్రికల్చర్ కూడా డ్రాట్ ప్రోన్ ఏరియాస్ డిస్ట్రిక్ట్స్ 5 ఉన్నాయి. సో తర్వాత రెవెన్యూ డెఫిసిట్ ఉంది. రెవెన్యూ మనము ఇప్పుడు తెలంగాణ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అయితే ఇది రెవెన్యూ డెఫిసిట్ స్టేటు. అలాగే పర్ క్యాపిటా చాలా తక్కువ ఉంది సో తెలంగాణ కంటే. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎట్లా డివైడ్ చేశారు దీనిని. తర్వాత డెట్స్, అప్పులు. సో ఇది పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం. అప్పులన్నీ మన నెత్తికి భారంగా వచ్చాయి. సో ఇంకా నీళ్ళు నిధులు నియామకాలు చెప్పాను కదా, నీళ్ళు నిధులు నియామకాలు మూడిట్లో సమస్యలు మొదలైనాయి. ఇప్పుడు ఏపీకి ఆర్బిట్రీనెస్ యాక్ట్ చట్టం యొక్క ఆర్బిట్రీనెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఫెయిల్డ్ ప్రామిసెస్, ఈ ప్రామిసెస్ అన్నీ ఫెయిల్ అయిపోయారు. సెంట్రల్ గవర్నమెంట్ మెజారిటీ ప్రామిసెస్ ఫెయిల్ అయిపోయారు. సో మీరు ఈ రకంగా ఒక బొమ్మ గీసుకోగలిగితే మీరు చూడకుండా రాయాలి. దీన్ని ఏం చేయాలి, మీరు ఇప్పుడు జస్ట్ క్లోజ్ దిస్ వీడియో అండ్ దెన్ సీట్ రాయగలరా లేదా మొత్తం ఈ పాయింట్స్ అన్నీ రాయగలిగితే, ఈ పాయింట్స్ బిగ్ పాయింట్స్ వచ్చేసాయి అనుకోండి సబ్ హెడింగ్స్, మీకు లోపల డీటెయిల్స్ ఏదో ఒకటి రాసేయచ్చు. అలా కాకుండా ఇవే మర్చిపోయినారంటే కష్టం. సో ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి ఈ పాయింట్స్ అన్నిటిని మీరు రీప్రొడ్యూస్ చేయాలి ఒకసారి, తర్వాత వారం తర్వాత ఒక్కసారి మళ్ళీ చూసుకోవాలి, ఎవరికైనా చెప్పాలి, ఎవరితోన్నా మాట్లాడాలి. సో 1 month తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. సో రివిజన్ చాలా ఇంపార్టెంట్. రీప్రొడ్యూసింగ్ వినేసి హరికథలాగా పక్కన పెట్టేసేది కాదు. ఇది ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడు పాస్ చేసి ఇక్కడ చూడకుండా రాయండి, లేదా మిస్ అయినారనుకో మళ్ళీ వెనక్కి వెళ్ళండి. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ అబౌట్ టెస్ట్ సిరీస్ ఆర్ videos or mentorship, you may call 81010101405060 or you may message me at 85. Just message me, please don't call me directly. So precisionacademy.in కెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ ప్రెషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ సింబల్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గుడ్ డే.